నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. జగన్ ప్రచార సభల కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసుకున్నారా? అవి కూడా అంటే చాలా లగ్జరీగా ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్లతో ఉన్నాయా అంటే మరి చూడాలి. సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే, జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్ ప్రచార సభల కోసం వాటి కోసం స్పెషల్గా బుల్లెట్ ప్రూఫ్ బస్సులు వచ్చాయని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. అండ్ దాంట్లో ఏంటంటే ప్రజాధనాన్ని అంటే ఎన్నికల కోడ్ ఉన్న ఒక్కరోజు ముందు కూడా ఒక బస్సు వచ్చింది, దాన్ని ఒక నాయకుడు వెళ్ళి కూడా దాన్ని పర్యవేక్షించాడు, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో అసలు ఎలా చూడాలి సార్ ఇది? అంటే ఒకటండి, వీళ్ళు అంత లగ్జరీ బస్సులు వాడుతున్నారంటే ఫస్ట్ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిన దాని మీద ఈసీ చాలా ఇంటెన్స్గా వీళ్ళ మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది. ఒకటి. నంబర్ 2 ఏంటంటే లగ్జరీతో పాటు బుల్లెట్ ప్రూఫ్. వీళ్ళు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులు అయితే, వీళ్ళు ప్రజా నాయకులు అయితే వీళ్ళకు బుల్లెట్ ప్రూఫ్స్ ఆ వెహికల్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు కాదు కదా వీళ్ళని ఎవరో అటాక్ చేసేదానికి. వీళ్ళు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు, ప్రజల కోసం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన వాళ్ళు, లేకపోతే రాష్ట్ర క్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వాళ్ళు అయితే వీళ్ళకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ పెట్టాల్సిన అవసరం ఏముందండి? వీళ్ళు ప్రజాభీష్టం మేరకు పని చేయట్లేదనే భయాలు వీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ముందుగానే మా మీద అటాక్ జరుగుద్దేమో, మేము పాలనలో నేరాలు ఘోరాలు చేశామనే భ్రమలు వీళ్ళల్లో వినటం వల్ల బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కోసం వెళ్తున్నారు వీళ్ళు. ఇంకోటి, అంత లగ్జరియస్ వెహికల్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకి పార్టీ ఫండ్ నుంచి డబ్బులు వెళ్ళిందా, లేకపోతే వీళ్ళ బినామీ నుంచి డబ్బు వెళ్ళిందా, లేకపోతే వీళ్ళ దగ్గర గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్ పొందిన వాళ్ళు ఇన్ రిటర్న్ ఏమన్నా వీళ్ళకి ఫేవర్ చేస్తున్నారా అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ అట్ ద సేమ్ టైమ్ ఈ బస్సులకి పేమెంట్ ఎవరు చేశారనే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఒక నిఘా వేసి ఈ వెహికల్స్ కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే దాని ప్రధాన సోర్స్ బయటకు లాగి అది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందండి. దిస్ ఇస్ ద టైం, క్రూషియల్ టైం అనమాట. ఎలక్షన్ టైంలో వీళ్ళకు ఇంత పెద్ద మొత్తంలో ఇంత లగ్జరియస్ బస్సులు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ వచ్చేదానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఈ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఇవి బహిర్గతం చేసి ప్రజలకు తెలియపరిస్తే ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్ వచ్చి వీళ్ళను తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. అంటే మనం గతంలో చూసుకున్నట్టయితే హెలికాప్టర్స్ కూడా కొన్నది మనం అంటే లీజ్కి తీసుకుని మనం చూసాం. ఆల్రెడీ ఒకటి ఉన్నా కూడా ఇంకా 2 ప్రతిపాదనకు వచ్చాయి. సో అవి కూడా చాలా కోట్లు. ఇప్పుడు వీళ్ళు ఎన్నెన్నో తీసుకోవచ్చండి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పార్టీ ఫండ్ కి ఎవరెవరు ఫండ్ చేస్తున్నారు? వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఎలాంటి కాంట్రాక్ట్స్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ పొంది ఉన్నారు? బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎలా పొందిన వాళ్ళు చేశారా, లేకపోతే వీళ్ళు పార్టీ ఫండ్ ని, లేకపోతే అసలు ఏ బెనిఫిట్ పొందకుండా వాలంటీర్కి వీళ్ళకి వచ్చిందా, లేకపోతే వీళ్ళు అవినీతి చేసిన సొమ్ముతో కొంటున్నారా అనే దాని మీద వీళ్ళు వెహికల్స్ కానీ, ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కానివ్వండి, లగ్జరీ బస్సులు కానివ్వండి, తర్వాత హెలికాప్టర్స్ కానివ్వండి, వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దీని మీద నిఘా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అంటే ఇదంతా ప్రజాధనంతోనే చేస్తున్నారంటారా? అంటే అవినీతితో వచ్చిన డబ్బుతో చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇలా చేస్తున్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఒకటండి, కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ని అన్ని, ఇప్పుడు గవర్నమెంట్ మెషినరీ మొత్తం కంప్లీట్ గా ఈసీ అండర్ లో ఉంది కాబట్టి ఈసీ డైరెక్షన్స్ ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఈడీ కానీ డైరెక్షన్స్ ఇచ్చి వీళ్ళకి పేమెంట్స్ ఎక్కడి నుంచి జరిగినాయి తెలుసుకోవాల్సిన అవసరం ఈసీ మీద ఉంది. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో ఎలక్షన్ దేశంలో జరిపించాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది కాబట్టి ఈసీ దీని మీద ఒక క్లియర్ గా రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? పార్టీ ఫండ్ నుంచి జరిగింది, పార్టీగా ఎవరెవరు ఫండ్ చేస్తున్నారు, వీళ్ళు గవర్నమెంట్ చేయాలంటే లబ్ధి పొంది ఉన్నారు, ఇదంతా తెలుసుకొని ఈసీ ప్రజలకి డీటెయిల్డ్ రిపోర్ట్ ఏమైనా ఇవ్వగలిగితే వీళ్ళు ఆ నాటకాలన్నీ ప్రజలు ఓటింగ్ రూపంలో బుద్ధి చెప్పేదానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇక్కడ ఏంటంటే చాలా అత్యాధునిక టెక్నాలజీతో, అంటే పంజాబ్ నుంచి వస్తున్న ఈ బస్సులన్నీ కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే వీళ్ళు ట్రావెల్ చేసే బస్సులేమో అత్యాధునిక టెక్నాలజీ ఉండాలా, బుల్లెట్ ప్రూఫ్ ఉండాలా, కానీ వీళ్ళ సభలకు వచ్చే జనాలు మాత్రము మినిమం ఫెసిలిటీస్ లేని ఆర్టీసీ బస్సుల్లో, మినిమం బాగలేని రోడ్లలో, గతుకుల రోడ్లలో రావాలా. వీళ్ళు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేని లగ్జరీ బస్సుల్లో రావాలా, ఎలాంటి ఇబ్బంది రాకుండా వీళ్ళు హెలికాప్టర్స్ లో రావాలా. వీళ్ళ సభలకు వచ్చే జనాలు మాత్రం ఎండల్లో, తర్వాత సరైన సీట్లు సరిగ్గా లేని ఆర్టీసీ బస్సుల్లో రావాలి. చూడండి వ్యత్యాసం, వీళ్ళు ప్రజల్ని ఎంత నీచంగా చూస్తారనేది. వీళ్ళకి మాత్రం ఎలాంటి అసౌకర్యం కలగద్దు, ప్రజలు మాత్రం అన్ని అవస్థలు పడుకుంటే వీళ్ళ మీటింగ్లకు రావాలి. మీరు ప్రజలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ పెట్టండి, ప్రజలకు కూడా లగ్జరీ బస్సులు పెట్టండి, ప్రజలకు కూడా హెలికాప్టర్లో మీ మీటింగ్లకు తరలించండి.
మీకేమో హెలికాప్టర్ కావాలా, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కావాలా, లగ్జరీ బస్సులు కావాలా, ప్రజలు మాత్రం డొక్కు ఆర్టీసీ బస్సుల్లో రావాలా మీ మీటింగ్లకి. ఇది ఎక్కడ న్యాయము? మీకు ఒక న్యాయం, ఓటర్కి ఒక న్యాయము. మీకో న్యాయం, మీ పార్టీలో కింద స్థాయిలో పనిచేసే కార్యకర్తకు ఒక న్యాయము. వాళ్ళకు కూడా ఇవే ఫెసిలిటీస్ ఉన్న బస్సులు ప్రొవైడ్ చేయండి మీ మీటింగ్లకు వచ్చేదానికి. అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటివి మనం చూడలేదు కదా, ఇన్ని బస్సులు ఒకటండి, ఎలక్షన్ మనకు సంవత్సరాలు పెరిగే కొద్దీ నాయకుల యొక్క అకృత్యాలు పెరుగుతున్నాయి, అవినీతి పెరుగుతుంది, వాళ్ళు వాడే లగ్జరీస్ మారిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. ప్రజలు మాత్రం రాను రాను వాళ్ళ స్థితిగతులు దయనీయంగా మారుతున్నాయి. గతుకుల రోడ్లు, డొక్కు బస్సులు, టైంకి రాని బస్సులు, వీళ్ళకి మాత్రం రాను రాను లగ్జరియస్ బస్సులు, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. ఎందుకంత భయాందోళన చూడండి వ్యత్యాసం చూడండి. వీళ్ళ లగ్జరీస్ పెరిగే కొద్దీ జనాల జీవన స్థితిగతులు ఇంకా దయనీయంగా మారిపోతున్నాయి. వీళ్ళ జీవితాలు మెరుగుపడుతున్నట్టు, వీళ్ళ పార్టీ యొక్క స్థితిగతులు మెరుగుపడుతున్నట్టు ప్రజా జీవితం కూడా మెరుగుపడాలి కదా. ఈ రెండు ప్యారలల్ గా వెళ్ళాలి. ప్యారలల్ గా వెళ్ళట్లే, ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే ఇంకోటి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్తుంది. దీన్ని ప్రజలు గమనించాలండి. అదే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ లో ఇలాంటి టెక్నాలజీ వాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే భయంతో ఇట్లాంటివన్నీ వాడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ప్రజాభిష్టం మేరకు పనిచేయట్లా, ప్రజలు ఎక్కడ మన మీద దాడి చేస్తారో, మన మీద రాళ్ళు విసురుతారో అనేసి అన్ని పూల్ ప్రూఫ్ బస్సులు, లగ్జరీ బస్సులు. వీళ్ళకు ఒక సెకండ్ మీటింగ్, ఒక డయాస్ నుంచి మళ్ళీ వీళ్ళ రెస్ట్ ప్లేస్ కి వచ్చే లోపు ఆ ఎండలో కొంచెం కమిలిపోయి అలసిపోతారేమో అనేసి సూపర్ లగ్జరీ బస్సులు వీళ్ళ కోసం. ప్రజలు మాత్రం ఎండలో మగ్గి మళ్ళీ వచ్చి ఆర్టీసీ బస్సుల్లో కూర్చోవాలి. అంటే వీళ్ళంతా కరెక్ట్ గా ఉన్నాక ఇట్లాంటివి చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అదే నేనంటుంది, వీళ్ళు నిజంగా జెన్యూన్ పరిపాలన అందించుంటే మీకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఎందుకు? బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కి వెళ్తున్నారంటే మీరు ప్రజాభీష్టం మేరకు పనిచేయాలా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలన అందించారని అర్థమవుతుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ ఇవన్నీ చేస్తున్న బస్సుల మీద ఈ ధనం కూడా ప్రజల నుంచి సేకరించిందే కదా. ఖచ్చితంగా ప్రజల నుంచి పన్నుల భారంలో వచ్చిన డబ్బులు వీళ్ళ సొంతానికి వాడుకుంటున్నారండి. రాష్ట్ర అభివృద్ధికి కాకుండా ఇది ప్రజల కష్టాలు తీర్చడానికి కాకుండా వీళ్ళ సౌకర్యాల కోసం, లగ్జరీల కోసం వాడుకుంటారు. అదే నేను నాకు చెప్పింది అదే. డేస్ పెరిగే కొద్దీ వీళ్ళ లగ్జరీస్ పెరుగుతున్నాయి, ప్రజలనేమో చాలా దయనీయమైన స్థితిలోకి నెట్టేస్తున్నారు. ప్రజలను అదే డబ్బుకు ఓటు ఆశించే పరిస్థితుల్లోనూ, లేకపోతే ఓటేసే టైంలో లిక్కర్ ఆశించే స్థితికో, లేకపోతే ఓటేసే టైంలో బిర్యానీ పొట్లో యాచించే స్థితికో నెట్టవేస్తున్నారు. వీళ్ళు మాత్రము చాలా లగ్జరియస్ బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లోనూ, హైలీ ఎయిర్ కండిషన్ బస్సుల్లోనూ, తర్వాత చాపర్స్ లో తిరుగుతున్నారు. అంటే మొత్తం బస్సుల ఖరీదు వచ్చేసి 10 కోట్ల రూపాయలను మనకి వినిపిస్తుంది. అది మొత్తం డబ్బు ఎంతన్నా ఉండొచ్చండి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది తేల్చాలి ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఏజెన్సీస్ నుండి డైరెక్షన్ ఇవ్వాలి. ఈ హైలీ ఎయిర్ కండిషన్ బస్సులకి, బుల్లెట్ ప్రూఫ్ బస్సులకి, తర్వాత వీళ్ళు తీసుకునే చాపర్స్ కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పార్టీ ఫండ్ నుంచి వచ్చిందా? పార్టీ ఫండ్ వస్తే ఎలాంటి వాళ్ళు పార్టీ ఫండ్ చేశారు? దీని మీద ఈసీ ఒక ప్రాపర్ గా ఎంక్వైరీ చేయిస్తే బాగుంటుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.